ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభమునుగాక. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దయగలిగిన దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించ ఇష్టపడుచున్నవాడుగా ఉన్నాడు. నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే అది శక్తిలోపము లేకుండా చేయము. నువ్వు వెళ్ళు పరలోకం ముందు కానీ పాతాల ముందు కానీ నీకు పనేనను ఉపాయమేనను లేదు అని దయగల దేవుడు హెచ్చరించను. అవును సహోదరులారా సహోదరులారా, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చేయవలసిన పనులన్నిటినీ సంపూర్ణం చేయవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన చేతికి వచ్చిన ఏ పనేనను సరే నరుడు ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేవిడికి కారణమని దేవుని గ్రంథం హెచ్చరించుచున్నది. కనుక దేవుని బిడ్డలను మనము సోమరులం కాక మన నడుమును నడికట్టు చేత బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయవలసిన వారమై ఉన్నాం. సత్యమైన నడికట్టు చేత నడుమును బిగించుకొని దుష్టుడైన సాతాను ఎదుట ధైర్యముగా నిలబడి పోరాడవలసిన వారమై ఉన్నాం. అవును పిల్లరా, దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా అనేక మందిని రక్షించు నిమిత్తమై ఆయన ఈ లోకమునకు పంపాను. ఆయన మొట్టమొదటిగా శిశువులను ఏర్పరచుకున్నప్పుడు పని చేయవారినే ఆయన ఏర్పరచుకున్నాను. సోమరులను నిద్రావస్థ గలవారిని తిండిపోతన గలవారిని కాక వారు దోణులు కడుక్కొనుచుండగా వారిని పిలిచెను, చేపలు పట్టబోచుండగా పిలిచెను. ఏదో ఒక పని మీద ఉన్న భక్తులనే ఆయన పిలిచి తన పరిచర్యలు వాడుకొనెను. కష్టజీవులు ఆయనకి అవసరము. సోమరి చీమల ఎదుకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుమని. కనుక దేవుని పిల్లలను మనము హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నట్లుగా మనం చురుకైన వారంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, ఏ పని చేయక అలసిపోతున్నావా? శారీరకంగా పని చేయవారు బలహీనులవుదురు. వారి బలము కొరకై దేవుని శక్తి యొక్క అవసరత ఎంతో ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువును మన నిమిత్తమై ఆయన మనకు జ్ఞానమును శక్తియు అనుగ్రహించుటకై కొరింథీ రాసిన 1 పత్రిక 1:4 ప్రకారము క్రీస్తు మనకు దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నట్లుగా ఆయన అనుగ్రహించను. మన శారీరక బలహీనతలను, మన మానసిక బలహీనతలను, మన ఆత్మీయ బలహీనతలన్నిటిని తొలగించి బలపరచుటలో ఆయన మనకు ఎంతో అవసరమైన వాడుగా ఉన్నాడు. అట్టి క్రీస్తు నీకు ప్రభు ఆయన, క్రీస్తు ఆయన లేనాడలా నేడే ఆయనను ఆహ్వానించుము. ఆయన నీకు శక్తియు జ్ఞానముయు అవును. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.